నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ రాష్ట్ర మోర్చా రాష్ట్ర శాఖ మరియు ప్రధాన రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి సూచన మేరకు శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక మోసాలను ఎండగట్టే విధంగా ఉందని తెలుపుతూ సంబంధిత అధికారికి మెమోరాండం ఇచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా అదే విధంగా రైతులను మోసం చేస్తుంది. గత ప్రభుత్వానికి పట్టిన గతే ప్రభుత్వానికి కూడా త్వరలో పడుతుంది. రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే అంత మటుకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికీ నిలదీస్తూ ఉంటుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి పనులపై కార్యాచరణ రూపొందించి రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల బాధలను పట్టించుకోవాలని సూచన చేస్తున్నామని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా సిద్దిపేట జిల్లా గంగాడి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి రైతు వ్యతిరేక హామీలను, రైతుకు ఎన్నో రకాలుగా మేము కౌలు పంటల కౌలుదారులకు ఎకరాకు 12,000 ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా రైతు బంధు కార్యక్రమం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం, అదేవిధంగా ఏదైతే మద్దతు ధర ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి ఆఖరుకు సన్న వడ్లు అని చెప్పి పేసి పెట్టి ఏ వడ్లకు కూడా రైతు 500 రూపాయలు బోనస్ ఇవ్వకపోవడం చాలా దారుణం. దీన్ని ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో తహసీల్దారు కార్యాలయంలో వినతి పత్రము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రతి కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి ఈ నినాదాల మీద మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పార్టీ ఆధ్వర్యంలో మేము కార్యాచరణ రూపొందించి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామని తెలియజేస్తా ఉన్నాం.